హలో గాయ్స్, ఈ వీడియోలో 3 టాపిక్స్ చెప్తాను. ఫస్ట్ డ్రాయింగ్, సెకండ్ ఎగ్జామ్కి ఏం తీసుకెళ్ళాలి, నా పర్సనల్ ప్రిపరేషన్ టిప్స్ చూపిస్తాను. ఫస్ట్ టాపిక్ డ్రాయింగ్. ఫస్ట్ క్వశ్చన్ చెప్తాను. కంపోజిషన్ అండ్ అరేంజ్మెంట్ డ్రాయింగ్. క్వశ్చన్ ఏ టైప్లో వచ్చినా, ఎంత డిఫికల్ట్ వచ్చినా ఎండ్ ఆఫ్ ది టాపిక్ కంపోజిషన్ అండ్ అరేంజ్మెంటే ఉంటుంది. కంపోజిషన్ బ్యాలెన్స్డ్గా ఉండేలా చూసుకోండి. చెప్పాగా, బిగ్ ఆబ్జెక్ట్స్ బ్యాక్ సైడ్, మిడిల్ అండ్ స్మాల్ ఆబ్జెక్ట్స్ కంపోజిషన్ బట్టి నీట్గా అరేంజ్ చేయండి. ఫస్ట్ లైట్గా డ్రా చేసి పర్ఫెక్ట్గా షేప్స్ ఉంది అని చూసి థిక్ అవుట్లైన్ డ్రా చేయండి. నెక్స్ట్ లైట్గా షేడింగ్ చేయండి. డ్రాయింగ్ 100 మార్క్స్ 90 minutes కదా, 100లో 40 మార్క్స్ ఫస్ట్ క్వశ్చన్ కంపోజిషన్ అండ్ అరేంజ్మెంట్, 30 మార్క్స్ ఫర్ లైట్ అండ్ షేడ్, 30 మార్క్స్ ఫర్ ఇన్కంప్లీట్ డయాగ్రామ్. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ క్వశ్చన్కి 40 మార్క్స్. ఈజీగా ఉంటుంది, ఈజీగా స్కోర్ చేయొచ్చు. టైమర్ చాలా ఇంపార్టెంట్. డ్రాయింగ్కి 100 మార్క్స్ 90 minutes అని చెప్పిన కదా, 90 minutes అయిపోగానే డ్రాయింగ్ క్వశ్చన్ పేపర్ తీసుకొని MCQ 50 మార్క్స్ పేపర్ ఇస్తారు ఎగ్జాక్ట్లీ 90 minutesకి. సో మీరు అవుట్లైన్ ఇంకా షేడింగ్ ఇవే చూసుకోండి ఎక్కువ. ఈ డీటెయిల్డ్గా మరీ డ్రా చేయాల్సిన అవసరం లేదు. మైన్యూట్గా చిన్న చిన్న థింగ్స్ అట్లా డ్రా చేయాల్సిన అవసరం లేదు. టైం ఈజీగా వేస్ట్ అయిపోతుంది. ఫస్ట్ క్వశ్చన్ కంపోజిషన్ అండ్ అరేంజ్మెంట్లో స్టిల్ లైఫే డ్రా చేయండి. సెకండ్ క్వశ్చన్ లైట్ అండ్ షేడ్. లైట్ నుండి డార్క్గా షేడింగ్ చేయాలి. ఆబ్జెక్ట్స్ పైన లైట్ పడి లైట్ తగ్గుతున్న కొద్దీ కిందికి డార్క్ అవుతూ ఉంటుందిగా, సో పైన లైట్ పాప్ అయినట్టు షేడ్ చేసి కిందికి వస్తుంటే డార్క్ గ్రేడియంట్లా షేడ్ చేయాలి. అండ్ షాడోస్ కూడా షేడ్ చేయాలి. టిప్స్ చూపిస్తా చూడండి. చాలా ఇయర్స్ అయిపోయింది నేను డ్రా చేసి, అందుకోసమే అంత పర్ఫెక్ట్గా రావట్లేదు. బట్ లైట్గా ఇలా షేడ్ చేయాలి, లైట్గా నుండి డార్క్గా ఎట్లా షేడ్ చేయాలి, లైట్ ఏ యాంగిల్ నుంచి ఏ యాంగిల్ పడిందని చూడండి. నేను అంత పర్ఫెక్ట్గా షేడింగ్ చేయలేదు, బేసిక్గా చూపించాను. మీరు మీ బెస్ట్ ఇవ్వండి ఎగ్జామ్లో. స్మడ్జింగ్కి ఎరేజర్ యూస్ చేయండి. నేను కూడా ఎరేజరే యూస్ చేశాను. వేరే ఏ టూల్స్ కూడా ఎగ్జామ్లో అలో చేయరు. థర్డ్ క్వశ్చన్ ఇన్కంప్లీట్ డయాగ్రామ్. యాడింగ్ 10 relevant ఆబ్జెక్ట్స్. మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నాను, మేబీ యూజ్ అవ్వచ్చేమో చూడండి. మోస్ట్లీ 1 point పర్స్పెక్టివే ఉంటుంది. 2 point పర్స్పెక్టివ్ కొంచెం హార్డ్ ఉంటుంది, సో వచ్చే ఛాన్స్ చాలా తక్కువ. సీట్ రిజర్వేషన్ చూడండి. తెలంగాణ వాళ్ళకి 85% హైయెస్ట్ రిజర్వేషన్. 2 years బ్యాక్ వరకు కూడా తెలంగాణ వాళ్ళకి చాలా తక్కువ రిజర్వేషన్ ఉండే, ఎందుకంటే ఏపీ వాళ్ళకి హైయెస్ట్ రిజర్వేషన్ ఉండేది. నేను రాసినప్పుడు తెలంగాణ వాళ్ళకి చాలా తక్కువ రిజర్వేషన్ ఉండే. ఇప్పుడు మీరు చాలా లక్కీ తెలంగాణ పీపుల్. కేటగిరీ వైజ్గా చూడండి పర్సెంటేజ్. ఎంత టాప్ ర్యాంక్ వచ్చినా, ఎంత నార్మల్ ర్యాంక్ వచ్చినా కూడా రిజర్వేషన్ బేసిస్ మీద కూడా ఉంటుంది. కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం మల్టిపుల్గానే ట్రై చేసి బాగా గట్టిగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ ఎంత చేస్తే ఖచ్చితంగా అంత మంచి రిజల్ట్ ఉంటుంది. సెకండ్ టాపిక్ ఎగ్జామ్కి ఏం తీసుకెళ్ళాలి. ఎగ్జామ్ ప్లాంక్, బ్లూ పెన్, పెన్సిల్ ఆర్ HB పెన్సిల్స్, ఎరేజర్, షార్ప్నర్, స్మాల్ స్కేల్. స్మాల్ స్కేల్ అనే ఎందుకు చెప్పానంటే లాంగ్ స్కేల్ అలో చేయరు. స్మాల్ స్కేల్ అయితే ఈజీగా క్యారీ చేయొచ్చు కాబట్టి స్మాల్ స్కేల్ అన్నాను. కలర్ పెన్స్, కలర్ పెన్సిల్స్, క్రయాన్స్, లాంగ్ స్కేల్, వేరే టూల్స్ ఏవి అలో చేయరు. మేము రాసేటప్పుడు అంటే అలో చేయలేదు, బట్ మీరు రాసేటప్పుడు చెప్పలేము, ఏదైనా అలో చేస్తున్నారేమో. ఎందుకైనా మంచిది సేఫ్ సైడ్కి మీకు యూజ్ అయ్యే టూల్స్ ఏమైనా ఉంటే తీసుకెళ్ళండి, బట్ మోస్ట్లీ అలో చేయరు. ఇఫ్ ఇన్ కేస్ చేసే ఛాన్స్ ఉంటే మిస్ అవుతారు కదా, సేఫ్ సైడ్కి అయితే తీసుకెళ్ళండి. హాల్ టికెట్తో పాటు మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు కదా, అవి ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అందులో మెన్షన్ చేసే ఉంటుంది ఏం తీసుకురావాలి, ఏం తీసుకురావద్దు అని చెప్పేసి. ఎగ్జామ్ అప్డేట్స్ కోసం కాలేజ్ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకోండి. వెబ్సైట్ jnafau.ac.in. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. మీ ఎగ్జామ్ అయిపోయాక కౌన్సిలింగ్ అండ్ సీట్ రిజర్వేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. షేడింగ్ అండ్ డ్రాయింగ్ టిప్స్ కొన్ని చూపిస్తాను చూడండి.
అంత పర్ఫెక్ట్ ఏం కాదు నేను, బట్ ఎలా చేయాలని బేసిక్గా చూపిస్తున్నాను. నా పర్సనల్ ప్రిపరేషన్ టిప్స్ నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. యూజ్ ఉంది అంటే లైక్ చేయండి, యూజ్ అయ్యే వాళ్ళకి షేర్ చేయండి, అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి. ఎంకరేజ్ అట్ క్రియేట్ మోర్. బాయ్.